అందరికి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి తెలుగు కవి పరిచయాలన్నమాట. థర్డ్ నుంచి 8th క్లాస్ వరకైతే మనం రెడీ చేసాము. కానీ ఈ వీడియోలో మాత్రం థర్డ్ నుంచి 5th వరకే అందించడం జరుగుతుంది. ఎందుకంటే 60 బిట్స్ వరకు ఉన్నాయి. వీడియో లెంథీ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే తెలుగు కవిత్వంలో ఆధునిక తెలుగు కవిత్వంలో అన్నమాట. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన కవి ఎవరు? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్లు అన్నమాట ఇవి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. అగ్నిధార రుద్రవీణ అనే రచనలు ఎవరివి? అగ్నిధార రుద్రవీణ అనేటటువంటి రచనలు ఎవరివి? దాశరథి కృష్ణమాచార్య. క్రింది వానిలో ఆకాశవాణిలో పనిచేసిన వారు ఎవరు? ఆకాశవాణిలో పనిచేసిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ పైవారందరూ. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, బింజమూరి శివరామారావు, పాలగుమ్మి విశ్వనాథం. వీరితో పాటు ఏడిద కామేశ్వరరావు గారు. ఏడిద కామేశ్వరరావు గారు కూడా ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో దాంట్లో కూడా పనిచేశారు. రేడియో అన్నయ్య ప్రసిద్ధులు కాబట్టి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరే అనివి. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, బింజమూరి శివరామారావు, పాలగుమ్మి విశ్వనాథం. నెక్స్ట్ వన్, యుద్ధము శాంతి అన్నా కెరేనినా అనేటటువంటి రచనలు ఎవరివి? యుద్ధము శాంతి అన్నా కెరెనినా అనే రచనలు లియో టాల్స్టాయ్. యాత్రా స్మృతి అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర. యాత్రా స్మృతి అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర. దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పాటని సమంగా నిర్వహించినటువంటి కవి ఎవరు? పద్యాన్ని పాటని సమంగా నిర్వహించినటువంటి కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరి అయినది ఏమిటి? దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరి అయినది నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు ప్రజలను రగిల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా సరి అయినవి. ఇవన్నీ కూడా సరి అయినవి. ఆలూరి బైరాగి గారికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఆలూరి బైరాగి. మనకి బిట్ అనేది టెట్ లో ఇవ్వడం జరిగింది. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఒకరు ఎవరు? 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు ఎవరని ఈ బిట్ కూడా టెట్ లో ఇవ్వడం జరిగింది. మానవుని యొక్క అస్తిత్వ వేదనను కవిత్వంగా మలచిన వారెవరు? బాలల కోసం చక్కటి గేయ కథల పుస్తకమైనటువంటి ఆటలు పాటలు అనే దాన్ని కూడా రాశారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈయన యొక్క రచనలు ఏంటంటే చీకటి మేడలు, నూతులో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. ఇవన్నీ కూడా ఈయన రచనలు అన్నమాట. ఈయన రచనలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆగమ గీతి దివ్య భవనం అనే ప్రసిద్ధ రచనలు ఎవరి? నూతులో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. మరి ఇవన్నీ కూడా ఆలూరి బైరాగి గారి యొక్క రచన. క్రింది వానిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాని వారు ఎవరు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కానివారు. మరి ఆలూరి బైరాగి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మధురాంతకం రాజారాం గారికి వచ్చింది. రావూరి భరద్వాజ గారికి కూడా వచ్చింది. అవధాని రమేష్ అనేటటువంటిది కాదు. మధురాంతకం రాజారాం గారికి సంబంధించి సరి అయినది ఏమిటి? మధురాంతకం రాజారాం గారికి సంబంధించి సరి అయినది. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రించిన ఉపాధ్యాయులు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రించినటువంటి ఉపాధ్యాయులు ఎవరంటే మధురాంతకం రాజారాం. మరి ఈయన కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. సో ఇక్కడ మనం చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, లలిత సంగీతానికి అపారమైనటువంటి ప్రచారం కల్పించినటువంటి సంగీతజ్ఞులు ఎవరు? లలిత సంగీతానికి అపారమైన ప్రచారం కల్పించినటువంటి సంగీతజ్ఞులు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ పాలగుమ్మి విశ్వనాథం. పాలగుమ్మి విశ్వనాథం అనేది రైట్ ఆన్సర్. లలిత సంగీతానికి అపారమైన ప్రచారం కల్పించినటువంటి సంగీతజ్ఞులు అన్నమాట పాలగుమ్మి విశ్వనాథం. ఎవరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు? ఎవరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు? రైట్ ఆన్సర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చడం
జరిగిందనమాట. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించి సరికానిది ఏమిటి? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించి సరికానిది. మరి ఈయన గద్వాల ఆస్థాన కవి, గద్వాల సంస్థానం యొక్క కవి అన్నమాట. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల సంస్థాన కవి. చాలా ఇంపార్టెంట్. క్రింది వారిలో గద్వాల సంస్థాన కవిగా పనిచేస్తున్నారు ఎవరైనా అడగవచ్చు కాబట్టి. మరి అవధాన విద్యలో నిష్ణాతులు ఈయన. అవధాన విద్యలో నిష్ణాతులు. సహస్రావధానిగా ప్రసిద్ధులు. మరి రసోల్లాసం, వీరరసం అనేవి వీర రచనలు అన్నారు. ఇది సరికాదు. రసోల్లాసం, వీరరసం అనేటటువంటి రచనలు అయితే ఈయనవి కాదు. నెక్స్ట్ వన్, పాపాయి సిరులు అనే గేయ సంపుటి యొక్క రచయిత ఎవరు? పాపాయి సిరులు అనే గేయ సంపుటి యొక్క రచయిత కస్తూరి నరసింహమూర్తి. కస్తూరి నరసింహమూర్తి. తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి యొక్క రచన ఏమిటి? తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి యొక్క రచన ఏమిటి? తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి యొక్క రచన మహాప్రస్థానం. మహాప్రస్థానం. షేక్ నాజర్ గారికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? షేక్ నాజర్ గారికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? బుర్రకథ అనేటటువంటి ప్రక్రియకు కొత్త మెరుగులు దిద్దారు. బుర్రకథ అనే ప్రక్రియకు కొత్త మెరుగులు దిద్దారు. వీరి ప్రసిద్ధ బుర్రకథలు ఏంటంటే పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రసిద్ధ బుర్రకథలు. మరి 1986లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అందుకున్నారు అన్నారు. ఇది రాంగ్. పద్మశ్రీ అందుకున్నారు ఈయన. ఈయన పద్మశ్రీ అనే పురస్కారాన్ని అందుకున్నారు కాబట్టి ఇది సరికాదు. ఈయన మరణం 1997 ఫిబ్రవరి 22 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్ర అయినటువంటి పింజారీని అక్షరీకరించిన వారు ఎవరు? షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్ర అయిన పింజారిని అక్షరీకరించిన వారు అంగడాల రమణమూర్తి. అంటే షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్రని పింజారిని ఈయన రాసుకోలేదు, వేరే వాళ్ళు రాశారు. ఎవరు అంటే అంగడాల రమణమూర్తి. నెక్స్ట్ వన్, కవి, సంగీత విద్వాంసులు, ప్రముఖ వాగ్గేయకారుల కృతులకు స్వరకల్పన చేసిన వారు ఎవరు? కవి మరియు సంగీత విద్వాంసులు, ప్రముఖ వాగ్గేయకారుల కృతులకు స్వరకల్పన చేసిన వారు ఎవరి క్రింది వారిలో? ద రైట్ ఆన్సర్ మంచాల జగన్నాథరావు గారు. మంచాల జగన్నాథరావు గారు. నెక్స్ట్ వన్, చింతా దీక్షితులకు సంబంధించి సరి అయినది ఏమిటి? చింతా దీక్షితులకు సంబంధించి సరి అయినది కవి, కథకుడు మరియు విద్యావేత్త ఈయన. తెలుగు బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. తెలుగు బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు అంటే చింతా దీక్షితులు. ఈయన రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు లెక్క పెడతారు. ఏకాదశి, శబరి, వటీరావు కథలు లెక్క పెడతారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. చూడండి, తెలుగు బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరంటే చింతా దీక్షితులు. గుర్తుపెట్టుకోండి. నండూరి రామ్మోహన్ రావు గారికి సంబంధించి సరికానిది ఏమిటి? చూడండి, తెలుగు బాల సాహిత్యంలో అగ్రగామిగా పేరొందారు అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఇది రాంగ్. ఎందుకంటే ఈయన కాదు కాబట్టి. ఈయన కాదు. మరి ముఖ్య కవి మరియు అనువాదకులు ఈయన అనువాదకులు. హరివిల్లు అనేటటువంటి బాలగేయాల సంపుటి ఈయన యొక్క ప్రసిద్ధ రచన. శాస్త్ర విషయాలను, విజ్ఞాన శాస్త్ర విషయాలను సులభ శైలిలో అందించేటటువంటి అందించే విశ్వరూపం, నరావతారం అనేటటువంటి పుస్తకాలను కూడా ఈయన రచించారు. మరి తెలుగు బాల సాహిత్యంలో అగ్రగామిగా పేరొందారు అనేది రాంగ్ ఆన్సర్. తెలుగు బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. గుర్తుపెట్టుకోండి. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా గుర్తింపు పొందిన వారు ఎవరు? తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా గుర్తింపు పొందిన వారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. విశాలాంధ్ర మరియు ఉదయం వంటి ప్రముఖ పత్రికలను దశాబ్దాల పాటు పనిచేసిన వారు ఎవరు? విశాలాంధ్ర మరియు ఉదయం వంటి ప్రముఖ. ఇక్కడ తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి కవితా లక్షణాలుగా కలవారు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క కవితా లక్షణాలు అవి. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అనేవి. గురజాడ వెంకటప్పారావు గారికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారన్నారు. ఇది రాంగు. ఆధునిక, చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆధునిక సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసిన వారు ఎవరంటే
గురజాడ వెంకటప్పారావు గారు. మరి వీరి యొక్క కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైన రచనగా కూడా నిలిచింది. సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు అనునవి వీరి యొక్క రచనలు. సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు అన్నవి వీరి యొక్క రచనలు. పిల్లల మర్రి పినవీరభద్రుడి యొక్క రచనలు. రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ ఏది? రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ ఏది అంటే విమల. విమల అనేటటువంటిది తొలి కథ అన్నమాట. ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం అనేవి పిల్లల పైన రాసినటువంటి పుస్తకాలు. మరి పాకుడు రాళ్ళు అనేది నవల. రావూరి భరద్వాజ గారు అందుకునేటటువంటి పురస్కారం ఏది? ఈయన అందుకునేటటువంటి పురస్కారం ఏది? మరి ఇవన్నీ కూడా అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం, రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం, ఆంధ్ర కళారత్న. ఇవన్నీ కూడా ఈయన అందుకోవడం జరిగింది. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత ఎవరు? గిరిజనుల గురించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు. గోర్కీ కథలు కల్పవల్లి అనే రచనలు ఎవరివి? గోర్కీ కథలు కల్పవల్లి అనే రచనలు ఎవరివి? వింజమూరి శివరామారావు గారు. వింజమూరి శివరామారావు. కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు అనే రచనలు ఎవరివి? కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు అనే రచనలు ఎవరివి అంటే అవధాని రమేష్. ఈ క్రింది వానిలో వెంకట పార్వతీశ కవులుగా ప్రసిద్ధి పొందిన వారు? రైట్ ఆన్సర్ ఇస్ బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేసిన వారెవరు? నవ్య సంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేసిన వారు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నవ్య సంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం. సూత పురాణం పల్నాటి పౌరుషం అనే రచనలు ఎవరివి? సూత పురాణం పల్నాటి పౌరుషం అనే రచనలు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి హాస్య నవల బారిస్టర్ పార్వతీశంను రచించిన వారెవరు? తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన హాస్య నవలైన బారిస్టర్ పార్వతీశంను రచించిన వారు ముక్కపాటి నరసింహశాస్త్రి. బిరుదు రామరాజు గారికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏంటి? మరి ఈయన యొక్క జన్మస్థలం వరంగల్ దగ్గర దేవనూరు గ్రామం. ప్రత్యేకత వచ్చేసరికి తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిసారిగా పరిశోధన చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు బిరుదు రామరాజు అనగానే మీకు జానపద సాహిత్యం, జానపద రామాయణం ఇట్లాంటివి గుర్తుకు రావాలి. తెలుగు జానపద రామాయణం అనేది ఈయన యొక్క రచన. తెలుగు సాహిత్యోద్ధారకులు అనేది కూడా ఈయన యొక్క రచన. తెలుగు సాహిత్యోద్ధారకులు, తెలుగు జానపద రామాయణం అనేటటువంటి ఈయన యొక్క రచనలు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ప్రశస్తమైనటువంటి పద్య శైలి, సులలితమైనటువంటి ధార, దళితులు, అట్టడుగు వర్గాల వారి పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతలపై ఆగ్రహం. ప్రశస్తమైనటువంటి పద్య శైలి, సులలితమైనటువంటి ధార, అట్టడుగు వర్గాల వారి పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతలపై ఆగ్రహం కవితా లక్షణాలుగా కలిగిన వారు గుర్రం జాషువా. క్రింది వానిలో అడవి బాపిరాజు గారి యొక్క రచనలు కానివి ఏమిటి? నారాయణరావు హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ గంగిరెద్దు. ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి, గబ్బలం అనేవి గుర్రం జాషువా గారి యొక్క రచనలు. మరి అడవి బాపిరాజుకి చెందదు. రాయిప్రోలు సుబ్బారావు గారి యొక్క లక్షణ గ్రంథాలు ఏమిటి? మరి రాయిప్రోలు సుబ్బారావు గారి యొక్క గ్రంథాల రచనలు ఇవన్నీ మనకి ఇచ్చారు. మరి ఇందులో లక్షణ గ్రంథాలు ఏమిటి? ఆంధ్రావళి, రమ్యాలోకం, మాధురీ దర్శనం అనేటటువంటివే ఆయన యొక్క లక్షణ గ్రంథాలు అవుతాయి. మిగతావన్నీ కూడా ఆయన యొక్క రచనలు. రమ్యాలోకం, రమ్య, మాధురి ఈ ఇద్దరు లక్షణ గ్రంథాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వీరి భాషా సేవను గుర్తించి మరి ఇతర రచనలు ఒకసారి చూస్తే తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. ఎవరిని?
రాయిప్రోలు సుబ్బారావు గారి యొక్క భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని రచించిన వారు ఎవరు? పిల్లల కోసం తెలుగు బాల శతక రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీ అన్నమాట. కరుణశ్రీ. నెక్స్ట్ వన్, చెరకుపల్లి జమదగ్ని శర్మకు సంబంధించి సరి అయినది ఏమిటి? చెరకుపల్లి జమదగ్ని శర్మకు సంబంధించి సరి అయినది. ఈయన కలం పేరు జమదగ్ని, అంటే జమదగ్ని అనే పేరుతో రచనలు చేశారు. మరి ఈయన యొక్క ముఖ్య రచనలు మహోదయం, చిలకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష. మహోదయం, చిలకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేవి ఈయన యొక్క రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేశారు, కథలు రాశారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బిట్ వచ్చే అవకాశం. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసిన వారు ఎవరంటే చెరకుపల్లి జమదగ్ని శర్మ. పిల్లలకి ఏమి ఇష్టం? చెరుకు ఇష్టం, అట్లా గుర్తుపెట్టుకోండి. పిల్లల మనసును తెలుసుకొని చెరుకు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసిన వారు చెరకుపల్లి జమదగ్ని శర్మ. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరైనవి. ఏడిది కామేశ్వరరావు గారికి సంబంధించి సరికానిది ఏమిటి? ఏడిది కామేశ్వరరావు గారికి సంబంధించి సరికానిది. ఈయన కూడా ఆకాశవాణి అంటే రేడియోలో పనిచేశారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు, రాంగ్ ఆన్సర్. మరి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందారు. మరి రాష్ట్రగీతం జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర. రాష్ట్రగీతం జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర అనేవి ఈయన యొక్క రచనలు. ఓకేనండి, సెకండ్ అనేది సరికాదు. బోయి భీమన్న గారికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? బోయి భీమన్న గారికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది. ఈయన యొక్క నాటికలు చూసుకుంటే పాలేరు, పూడిరాజు అనేటటువంటివి నాటికలు, గుర్తుపెట్టుకోండి. ఈయన ఖండకావ్యం ఏంటంటే గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనేవి ఖండకావ్యాలు. ఈయన స్వీయ చరిత్ర ఏంటి అంటే పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది ఈయన స్వీయ చరిత్ర. మరి ఈయన పురస్కారాలు జ్ఞానపీఠ పురస్కారం పొందారు అన్నారు, రాంగ్ ఆన్సర్. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు కాబట్టి జ్ఞానపీఠ పురస్కారం అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, నాటికలు, ఖండకావ్యాలు, స్వీయ చరిత్ర. నెక్స్ట్ వన్, పద్యం, పాట. పద్యము, పాట, వచనం మూడింటిలో కూడా సుప్రసిద్ధులు ఎవరు? పద్యము, పాట, వచనం ఈ మూడింటిలో కూడా సిద్ధహస్తులు ఎవరు? మూడింటిలో కూడా సిద్ధహస్తులు బోయి భీమన్న. ఈ మూడింటిలో కూడా సిద్ధహస్తులు బోయి భీమన్న. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పెన్నేటి పాటను రచించిన వారు. రాయలసీమ యొక్క సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాటను రచించిన వారు విద్వాన్ విశ్వం. విలాసిని రాతలు గీతలు అనే రచనలు ఎవరివి? విలాసిని రాతలు గీతలు అనే రచనలు ఎవరివి? పెన్నేటి పాట, విలాసిని, రాతలు గీతలు మూడు కూడా విద్వాన్ విశ్వం గారివి. తేట తెలుగు నుడికారానికి అచ్చమైనటువంటి మానవ సంబంధాల చిత్రణకు ఈయన ప్రసిద్ధి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకు ఈయన ప్రసిద్ధి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను తెలియజేసేటటువంటి అనుభవాలు, జ్ఞాపకాలు అనే స్వీయ చరిత్ర ఎవరిది? ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను తెలియజేసిందంట ఇది. అనుభవాలు, జ్ఞాపకాలు అనే స్వీయ చరిత్ర ఎవరిది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఈయన ఒకరు. ద రైట్ ఆన్సర్ ఈస్ గిడుగు రామమూర్తి. నెక్స్ట్ వన్, గిడుగు వెంకట రామమూర్తి గారికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవేనండి. గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టినవారు. అలాగే సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపారు. సవర ఇంగ్లీష్ నిఘంటువు, సవర వ్యాకరణం, సవర భాషలో ప్రాథమిక పరిశోధన చేశారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలను కూడా రూపొందించారు. సవర వాచకాలు, సవర వ్యాకరణం, సవర ఇంగ్లీష్ నిఘంటువు, సవర భాషలో ప్రాథమిక పరిశోధన చేశారు. సవరల కోసం సవర భాష మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపారు. సవరలు అంటేనే మీకు గిడుగు వెంకటరామమూర్తి గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్, బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం మొదలైన గ్రంథాలు రచించిన వారు గిడుగు వెంకట రామమూర్తి. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? తరికొండ వెంగమాంబ ప్రముఖ భక్త కవయిత్రి. సావిత్రిబాయి పూలే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని. సరోజినీ నాయుడు భారత కోకిల. సో భారత కోకిల, కవి కోకిల అనేది రాంగ్ ఆన్సర్. కస్తూర్బా గాంధీ స్వాతంత్ర్య సమరయోధురాలు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది సరిగా లేదు, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి?
రాజమహేంద్రవరంలో రాజరాజ యొక్క ఆస్థానంలో కవి ఎవరంటే నన్నయ్య, ఆస్థాన కవి. నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థాన మంత్రిగా ఉండిన వారు తిక్కన. అద్దంకిని పాలించినటువంటి ప్రోలై వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రన. సో ఇక్కడ సరికానిది ఏది అంటే పైవేవి కావు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ సరి అయినవే కాబట్టి సరికానిదంటూ ఇక్కడ ఏమీ లేవు. నెక్స్ట్ వన్, నృసింహ పురాణంను రచించిన వారు ఎవరు? నృసింహ పురాణాన్ని రచించిన వారు ఎర్రన. హరివంశం, నృసింహ పురాణం ఈ రెండు రచనలు కూడా ఎర్రన గారివే. వాగన శాసనుడు అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరు? వాగన శాసనుడు, ఆదికవి వాగన శాసనుడు ఈ రెండు కూడా నన్నయ్య గారివి. తిక్కన వచ్చేసరికి కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అనే బిరుదు వస్తుంది. ఎర్రన వచ్చేసరికి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటి బిరుదులు అనమాట. ఈయన ఆదికవి వాగన శాసనుడు. సో ఇక్కడ వాగన శాసనుడు అనే బిరుదాంకితుడు నన్నయ్య. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.